ప్రేమించిన ప్రియుడి కోసం నవమాసాలు మోసి పెంచిన కన్న తల్లిదండ్రులను దారుణంగా హతమార్చిన ఒక కిరాతకురాలి కథ ఇది. ఈ దారుణం చేసి ఆ అమ్మాయి సాధించింది ఏంటో తెలుసా? దిక్కులేని చావు. చేసిన తప్పు తెలుసుకొని ఆత్మహత్య చేసుకున్న ఆ అమ్మాయి శవాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ హాస్పిటల్కు రాలేదు. దీంతో ఆ శవాన్ని అనాథ శవంలా మార్చర్లోనే వదిలేశారు డాక్టర్లు. సంగారెడ్డిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన నక్కలి దశరథం లక్ష్మీ దంపతులకు 3 కూతుళ్లు, 1 కొడుకు. మొదటి 2 కూతుళ్లు, కొడుకు పెళ్లైంది. 3వ కూతురు సురేఖ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో డ్రైవర్గా పనిచేస్తున్న ఒక యువకుడితో సురేఖకు ఇన్స్టాగ్రామ్ వేదికగా పరిచయం ఏర్పడింది. రోజులు గడిచే కొద్దీ ఆ పరిచయం కాస్త గాఢమైన ప్రేమగా మారింది. అతన్నే పెళ్లి చేసుకోవాలని సురేఖ నిశ్చయించుకుంది. తమ ప్రేమ విషయాన్ని సురేఖ ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పింది. కానీ ఇద్దరి కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. వేరే కులం వ్యక్తితో పెళ్లి సరికాదని వారించారు. అంతేకాకుండా సురేఖకు వేరే పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. దీంతో తన ప్రేమ పెళ్లికి కన్న తల్లిదండ్రులే అడ్డుగోడగా నిలిచారని భావించిన సురేఖ వారిపై కక్ష పెంచుకుంది. ఎలాగైనా వాళ్లను అడ్డు తొలగించుకోవాలని ఘోరమైన పథకాన్ని రచించింది. తాను నర్స్ కావడంతో హాస్పిటల్లోని మత్తు ఇంజెక్షన్ల గురించి సురేఖకు పూర్తి అవగాహన ఉంది. ఈ ఏడాది జనవరి నెలలో ఇంట్లో ఉన్న తల్లిదండ్రులపై కసి పెంచుకొని వారికి ప్రమాదకరమైన రీతిలో సెడేటివ్ ఇంజెక్షన్స్ ఇచ్చింది. ఆ తీవ్రమైన మత్తు ప్రభావంతో దశరథం లక్ష్మీ దంపతులు చనిపోయారు. వాళ్లు అనారోగ్యంతోనే చనిపోయారని నమ్మించేందుకు సహజ మరణాలుగా చిత్రీకరించేందుకు సురేఖ ప్రయత్నించింది. అయితే దంపతుల మృతిపై అనుమానం రావడంతో పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదికలు, సాంకేతిక ఆధారాలతో విచారించగా అసలు విషయం బయటపడింది. ప్రేమ పెళ్లికి అడ్డొస్తున్నారనే కన్నవారిని నర్స్ సురేఖే ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసినట్లు నిరూపితమవడంతో పోలీసులు సురేఖను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. జైలు శిక్ష అనుభవిస్తున్న సురేఖ ఇటీవల బెయిల్పై విడుదలైంది. అనంతరం ఆమె సంగారెడ్డికి వచ్చి శాంతినగర్లోని ఒక ప్రైవేటు మహిళా హాస్టల్లో నివాసం ఉండడం ప్రారంభించింది. అయితే తీవ్ర మనస్తాపానికి గురైందో లేదా తను చేసిన దారుణానికి పశ్చాత్తాపడిందో తెలియదు కానీ హాస్టల్ గదిలోనే ఆత్మహత్యకు పాల్పడింది. నాడు తన తల్లిదండ్రులను పొట్టను పెట్టుకోవడానికి ఏ మత్తు ఇంజెక్షన్ అయితే వాడిందో నేడు తన శరీరం పైకి కూడా అదే తీవ్రమైన ఇంజెక్షన్ తీసుకుని ప్రాణాలు తీసుకుంది. హాస్టల్ నిర్వాహకుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటి అంటే సురేఖ శవాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ హాస్పిటల్కు రాలేదు. ఆఖరికి ఆమె ప్రేమించిన వ్యక్తి కూడా ఎవరి కోసం తాను తల్లిదండ్రులను చంపుకుందో అతను కూడా ఆఖరికి పట్టించుకోలేదు. దీంతో హాస్పిటల్లోని మార్చురీకి శవాన్ని తరలించారు డాక్టర్లు. కన్నవారిని బలి తీసుకుని చివరకు తన ప్రాణాలు కూడా బలికొన్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.